వరంగల్ జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్లోని 4వ తరగతి చదువుతున్న ముత్తుల అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాపు వెళ్ళగా అక్కడ గుర్తు తెలియని 3 వ్యక్తులు కర్చీప్తో మతుమందు పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. ఓ వ్యాన్లో తీసుకెళ్తున్న క్రమంలో వరంగల్ గణపతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాను ఆపి టీ షాప్కు వెళ్లారు. ఇదే క్రమంలో బాలికకు స్పృహ రావడంతో వారి చెర నుంచి తప్పించుకుంది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులకు అడ్రస్ చెప్పడంతో బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. టాటా ఏసీలో వచ్చిన 3 దుండగులు అక్కడి నుండి పారిపోయారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయి నైట్ పంప్ కాడ తీసుకుపోయి వాళ్ళు టీ తాగుతుంటే అమ్మాయి అప్పుడు కళ్ళు తెరిచే వరకు భయపడి వ్యాన్లోకి వెళ్ళి దిగి పారిపోతా అంటే వాళ్ళు 3 వెనుక గురికొచ్చే వరకు అక్కడ చూసిన వాళ్ళు మత్తుమంది ఇచ్చిందా? ఇట్లా మత్తుమంది కాదు, ముఖానికి ఏదో కచ్చి కట్టిందంట. వాళ్ళు కచ్చి కట్టి అక్కడ టీ తాగడానికి దిగే వరకు అమ్మాయి అప్పుడే లేచే వరకు వాళ్ళు లేచిందని వచ్చే వరకు ఈ అమ్మాయి వెనక దుంకి పారిపోయింది. నిలబడ్డా పాప రోడ్ దాటే వరకు అక్కడే నిలబడ్డా. రోడ్ దాటినాక దాటి ఇలా తీసుకొస్తుందని నిలబడ్డా. 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది. పాప ఇంకా రావట్లేదని వాళ్ళ తమ్ముడుకున్నా తీసుకురాపోతా అక్కను అని పోతే షాప్ దగ్గర ఎక్కడ కూడా పాప కనిపించలేదంట. కనిపించకపోతే నేను గుర్తుకేసుకొని అన్ని షాప్లో కడిగితే ఎవరు రాలేదమ్మా, నీ పాప పొద్దున వచ్చిందే పాల ప్యాకెట్ మళ్ళీ రాలేదు పాప అని చెప్పారు. చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చి మా ఆయనకి చెప్పారు హస్బెండ్, పాప కనబడతలేదు, అసలు ఎక్కడ లేదు పాప ఏంది అంటే ఇక్కడే ఉంటుందేమో చూడాలంటే ప్రిన్సిపాల్ ఇంటికి పోయి అమ్మాయిని పట్టుకొని వ్యాన్లోకి తీసుకొని పారిపోయి నైట్ పంప్ కాడ